హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అందర్ మాయా సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ప్రజెంట్ ఇది జీ5 అయితే స్ట్రీమ్ అవుతుంది. వచ్చి ఆల్రెడీ 10 to 15 days అయిపోయింది. నేను పెడదామని అయితే మర్చిపోయాను. యాక్చువల్లీ నిన్న చెక్ చేస్తుంటే ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి నా గ్యాలరీలో. అప్పుడు గుర్తొచ్చింది, అరే చూడలేదురా అని చెప్పేసి. సో నైటే చూడడం జరిగింది. ఇది ఒక మరాఠీ సిరీస్, హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి జస్ట్ 15 to 20 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు భయ్య. చాలా షార్ట్ రన్ టైమే, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళు ఒక విలేజ్ లో ఉన్న వాళ్ళ పాత హౌస్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. వాళ్ళ యాన్సెస్టర్స్ అయితే చనిపోతారు. సో ఆ హౌస్ ని ఎలానే సేల్ చేయాలని చెప్పేసి ఈ ఫ్యామిలీ అందరూ అయితే కలిపి అక్కడికి వెళ్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఫాలో అయిపోండి. మూవీ అప్డేట్స్ అండ్ రీల్స్ అయితే స్టాటస్ లో అయితే వస్తూ ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్య, అది కూడా జస్ట్ కేవలం ఆ లాస్ట్ ఎపిసోడ్ కోసం మాత్రమే. ఉన్నదంతా కూడా బోర్ కొట్టింది. నాకు బిలో యావరేజ్ అనిపించింది భయ్య. మరి సూపర్ గా ఏం లేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, తీసుకున్న ప్రెమేజ్ ఇదంతా కూడా చాలా రొటీన్ అండ్ థిన్ స్టోరీ లైనే, మరి సూపర్ అయితే ఏం కాదు. బట్ వాళ్ళు తీసుకున్న థీమ్ కి యాడ్ చేసిన ట్విస్ట్ అండ్ కోర్ కాన్సెప్ట్ ఏదైతుందో అది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఒక హారర్ ఫీల్ కి కలిగించాల్సిన సెటప్ ఏదైతుందో అది బాగా క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆ హాంటెడ్ హౌస్ టైప్ అయితే ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అది కూడా ఊరికి అవతల. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే అట్మాస్ఫియర్ పరంగా కానీ విజువల్స్ పరంగా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట సెటప్ అన్నది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు బాగా నచ్చింది భయ్య. త్రూ అవుట్ ద సిరీస్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఉన్నది కొంచెం అయినప్పటికీ కూడా బాగా యూజ్ చేసుకున్నారు ఆ సీన్స్ అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగా అనిపించాయి. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఆ ఒక్క లాస్ట్ ఎపిసోడ్ ఒకటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అంతకు మించి సిరీస్ లో నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. అన్నీ కూడా యావరేజ్ మూమెంట్స్ కన్నా వెళ్ళిపోయాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న కాన్సెప్ట్ అంతా కూడా డ్రామాని అయితే సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఏలో ప్రెజెంట్ చేయలేకపోయారు. టోటల్ గా ఫెయిల్ అయ్యారని చెప్తాను నేను. ఎందుకంటే క్లైమాక్స్ ఎపిసోడ్ లో వాళ్ళు ఇచ్చిన రివీల్ కి అంత హై ఇచ్చే రివీల్ ఇచ్చినప్పుడు దానికి తగిన విధంగా ముందు ఎపిసోడ్లు అన్ని కూడా రన్ చేసుకోవాలి. అంటే డల్ చేయకూడదు, ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయాలి. డ్రామా అంతా కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. బట్ ఏది వర్కౌట్ అవ్వదు. ఇవేమీ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల, ఈ 6 ఎపిసోడ్లు షెడ్కి వెళ్ళడం వల్ల ఆ లాస్ట్ ఎపిసోడ్ ఇచ్చే కిక్ అయితే మీకు సరిపోదు. ఓకేలా చూసినందుకు, టైం ఇచ్చినందుకు ఏదో ఒకటి సాటిస్ఫై చేశారులే అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు, సస్పెన్స్ మూమెంట్స్ క్రియేట్ అవ్వవు. ఇంకా హారర్ ఎలిమెంట్స్ అంటారా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. జంప్ స్కేర్ సీన్స్ అయితే ఏమీ ఉండవు. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. చాలా ఫెమిలియర్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా డ్రామా అయితే ఎన్నో సిరీస్ లో చూసేసాం భయ్య ఇదే టైప్ ఆఫ్ డ్రామా. కొత్తగా ఏం లేదు. అందుకే నాకు చాలా బోర్ కొట్టేసింది అనమాట. ఏదన్నా కొద్ది గొప్ప వర్కౌట్ అయిందంటే ఆ క్రిస్పీ రన్ టైం మాత్రమే. చాలా మంచి పని చేశారు భయ్య ఆ డ్రామాని అంత తక్కువ రన్ టైంలో క్లోజ్ చేసి. లేదంటే ఇంకా నేను చచ్చిపోతాను ఆ లాస్ట్ టెస్ట్ కోసం ఇంకా పెద్ద పెద్ద ఎపిసోడ్లు చూడాలంటే. అంతకు మించి అయితే మీకు సిరీస్ లో ఏది వర్కౌట్ అవ్వదు. సీజన్ 2 ఏమన్నా తీస్తారేమో తెలియదు, కానీ అవసరం లేదని చెప్తా ఇదే టైప్ లో కంటెంట్ ఉంటాయి కనుక. బట్ లాస్ట్ ఎపిసోడ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. బట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు భయ్య. మొత్తం డ్రామానే ఉంటుంది ఫస్ట్ 6 ఎపిసోడ్ లో కూడా. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై. జీ5 లో ఉంది. పెద్దగా ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు ఈ సిరీస్ కోసం. ఇది బిలో యావరేజ్ గా వెళ్ళిపోయింది. నాకైతే ఫ్యామిలీతో చూసేచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.